రిజర్వాయర్ 2015లో బ్రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది. మనమే బ్రీచ్ చేసి నీళ్ళు వదిలేసాం. టెంపరీగా పనులు మొదలు పెట్టారు, ఆ గవర్నమెంట్లో పనులు ఆపేశారు. అది ఇప్పుడు సేఫ్గా ఉందా, దాన్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి. సర్వేపల్లి ఫ్లడ్ వస్తే మనమే బ్రీచ్ చేసాం. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కట్టడానికి వచ్చారు. దట్ వాజ్ ఇన్ 2015. ఆ తర్వాత ఏదో మనం టెండర్స్ పెట్టాం, ఆ గవర్నమెంట్ వచ్చింది, ఏదో తూతూ మాత్రమే చేసేసి మధ్యలో అయిపోయింది. ఇప్పుడు అది సేఫెస్ట్ అని చెప్పండి, మేము వదిలేస్తాం. లేదు పని చేయాలంటే ఆ సీరియస్నెస్ ఉండాలా. నాకు చెప్పండి ఒకటే మాట, చైర్మన్ గారికి, మినిస్టర్ గారు వినాలా. సర్వేపల్లి రిజర్వాయర్ సేఫ్గా ఉందా? ఎస్సీ గారిని అడుగుతున్నాను. పని చేయాల్సిన అవసరం లేదా, స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం? స్ట్రెంగ్ పార్షియల్లీ కంప్లీట్ చేశారు వాళ్ళు. కొంచెం ప్రాఫిటబుల్ ఐటమ్ చేశారు, మిగతా ఐటమ్ చేయలేదు సార్. అందుకోసం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 45 crores తో ప్రపోజల్ తయారు చేసి పంపించాం సార్ గవర్నమెంట్. వాళ్ళు చేసిందంతా స్కవర్స్ పెట్టి మొత్తం తెప్పింది. ఎందుకు వెళ్ళిపోయింది ఆ మట్టి? ఆ రాళ్ళు కూడా సరిగ్గా నిలబడలేదు వాళ్ళు చేసింది. ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా లేదు? కంపల్సరీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలంటే టీపీఎల్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సార్. అది అన్డులేటెడ్ ఉన్నాయి సార్. లెవెల్ అనేది టీపీఎల్ ఒక యూనిఫామ్ లేదు, కండుబెట్ యూనిఫామ్ లేదు. తర్వాత కమిట్మెంట్ కూడా షింక్ అయింది సార్. ఇవన్నీ రెక్టిఫై చేయాలంటే కంపల్సరీ చేయాలి సార్. ఇన్ ఆర్డర్ టు కీప్ ది రిజర్వాయర్ ఇన్ స్టేబుల్ కండిషన్ సార్. ఫ్లడ్స్ వస్తే అవసరమైన పనులు చేసుకున్నారు, మిగతా పనులు వదిలేశారు. అవసరమైన పని చేసుకున్నా, డబ్బు దాచుకున్నా అయిపోయినాయి. కొట్టుకుపోతాయి. ఇప్పుడు నేను చూసానంటే వేరే బాధ్యత మొత్తం ఇద్దరు మా నెల్లూరు ఒకసారి కట్టడానికి వస్తే చూడొచ్చు. వాళ్ళు చేసిన పని దేనికి పనికి రాదా, ఇంకొంచెం డ్యామేజ్ అయింది, డబ్బులు ఎత్తుకుని వెళ్ళిపోయినా. అదే సార్ నేను ఎస్సీ గారు చెప్పేది అంటే అదే జాగ్రత్త పడి దిగిన తర్వాత దేవుడు కూడా కాపాడండి. కాబట్టి దయచేసి దాన్ని రెక్టిఫై చేయండి. ఈ ప్రాబ్లం వల్ల మనం ఎఫ్ఆర్ఓలకు వాటర్ స్టోర్ చేయడం లేదు సార్. ఎఫ్ఆర్ఓ మనకి కూడా మనము 1 మీటర్ డౌన్ లోనే వాటర్ మెయింటైన్ చేస్తాం. వాటర్ కూడా ఫుల్ స్టోరేజ్ చేయకుండా ప్రపోజల్ పంపించాం సార్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో సర్క్యులేట్ ఉంది సార్. సార్ ఎస్సీ గారు